హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ మోడల్లో బ్లౌజు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చూద్దాము. అందుకోసం నేను మొదలుగా బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు నేను అది మెజర్మెంట్స్ అన్నీ మీకు ఒకసారి చెప్తాను చూడండి. చెస్ట్ వచ్చిందన మనకి 34 ఇంచు, అలాగే బ్లౌజ్ లెంత్ వచ్చిందన మనకి 13 ఇంచులు, ఆర్మల్ డౌన్ 5.5 ఇంచు, ఆర్మల్ విడ్త్ 4.5 ఇంచు, నెక్ విడ్త్ టాప్ సైడ్ 2/4, అలాగే షోల్డర్ 3 ఇంచు, నెక్ డౌన్ అంటే మనకి టాప్ సైడ్ 2.5, అలాగే టోటల్ నెక్ ఓపెన్ వచ్చిందన మనకి 8.5 ఇంచు. ఓకే, ఇప్పుడు నేను దాన్ని స్ట్రైట్గా కింద పైన మార్క్ చేసుకొని ఇక్కడ పైన ఓకే ఇది బోట్ నెక్ షేప్లో మార్క్ అనేది చేసుకుంటున్నాయి. ఇప్పుడు బాటమ్ షేప్కి మనకి వాటర్ డ్రాప్ షేప్ ఉంటుంది కదా, దాన్ని నీట్గా మనకు డ్రాయింగ్ అనేది నేను డైరెక్ట్గా లైనింగ్ పైన అనేది చేసుకుంటూ ఉన్నాను. ఓకే, ఈ సపోజ్లో డ్రాయింగ్లో ఏమన్నా కొంచెం మనకి హెచ్చు తక్కువ ఏమైనా ఉంటే మనము కట్ చేసే టైంలో నీట్గా అనేది చేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ సైడ్ని ఇంకా ఒక మార్క్ అనేది వేసుకుంటుని ఇప్పుడు నేను పేపర్ క్యాన్వాస్ అనేది తీసుకొని దానికి మధ్యకి ఫోల్డింగ్ అనేది చేసుకుంటున్నాను. ఆ చేసుకొని లైనింగ్ కింద అంటే పేపర్ క్యాన్వాస్ కింద లైనింగ్ అనేది పైన పెట్టుకొని ఇప్పుడేం బాటమ్ సైడ్ నెక్ మార్క్ చేసినానో సేమ్ అక్కడ మాత్రం నేను కట్ చేస్తున్నాను. నెక్ సైడ్ వచ్చిందన పేపర్ క్యాన్వాస్ లైనింగ్ రెండు ఒకే లెవెల్గా ఉంటుంది. ఇప్పుడు పేపర్ క్యాన్వాస్ బయట తీసిందన ఇప్పుడేం పైన బ్లౌజ్ నెక్ ఉండదో దాన్ని మాత్రం కట్ చేసి కింద ప్యాచ్ వస్తుంది కదా మనకి ఎక్స్ట్రా, ఆ ప్యాచ్ పీస్ అనేది నేను లైనింగ్లో కటింగ్ అనేది చేస్తున్నాను. ఇది పేపర్ క్యాన్వాస్లో ఏం కట్ చేసేది ఏం అవసరం లేదు, ఓన్లీ లైనింగ్ ఒకటి కట్ చేసుకుంటే చాలు. ఇప్పుడు దాని తర్వాత ఓకే ఇప్పుడు మనకి సెంటర్ అనేది ఉండదు కదా, సెంటర్లో కూడా ఓపెన్ అనేది కట్ చేస్తాను ఇది. దాని తర్వాత బాడీ ఓకే ఇప్పుడు బాడీ తీసుకునేదన ఇప్పుడేం మనం లైనింగ్ కట్ చేసినామో సేమ్ దాన్ని పెట్టిందన ఓన్లీ నెక్ సైడ్ వచ్చిందన దాన్ని కటింగ్ అనేది చేసుకుంటాను. ఓకే, ఇది అయిన తర్వాత మనకి దాన్ని అయితే సైడ్కి పెట్టుకునిందన ఇప్పుడేం పేపర్ క్యాన్వాస్ కట్ చేసినామో దాన్ని మిడిల్కి పెట్టిందన ఇప్పుడు లైనింగ్ ఉంటుంది కదా మన దగ్గర, అంటే ఎక్స్ట్రా కట్ చేసుకునే లైనింగ్ దాన్ని అనేది నేను అటాచింగ్ అనేది చేస్తున్నాను. ఇది వచ్చిందన మనకి బ్లౌజ్ పీస్లు అన్నీ రెడీ సిక్కుతుంది. ఆ పీసే వేరే పీస్ యావది మనకి ఇక్కడ అటాచింగ్ చేయడానికి కుదరదు. ఓకే, దీని మెజర్మెంటే పైన మనము టాప్లో అనేది మెజర్మెంట్ చేసుకొని పీస్ అనేది అటాచింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇది అటాచింగ్ అయిన తర్వాత మనకి శారీ ఈ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా కాంట్రాస్ట్, అది మనకి నెక్కి ఎంత కావాలో మొత్తం చూసుకునేందున అటాచింగ్ అనేది చేసుకోవాలన్నమాట. పేపర్ క్యాన్వాస్ కింద సాల్ట్ అయ్యి ఉండేదానికి నేను ఎక్స్ట్రా అనేది అటాచింగ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు మధ్యలో ఒక స్టిచ్ వేసుకొని, ఎందుకంటే ఈ స్టిచ్ మనకి పీస్ అటువైపు ఇటువైపు పోకూడదు కాబట్టి మధ్యకి ఒక స్టిచ్ వేసుకొని ఇప్పుడు నెక్ లైన్ మొత్తము ఒక రౌండ్గా ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఈ స్టిచ్ వేసుకునే టైంలో కూడా మనం చూసుకోవాలి శారీ ఫ్యాబ్రిక్ అనేది లూజ్ అనేది ఉండకూడదు, అలాగా చూసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఆ మధ్యలో ఉండే పీస్ అనేది కట్ చేసి తీసేస్తున్నాను. ఓకే, తర్వాత ఓకే అంతా చెక్ చేసి సైడ్ పెట్టుకొని ఇప్పుడు పైపింగ్ అనేది రెడీ చేసుకుంటాను. దీనికి వచ్చిందన మనకి ఫ్యాబ్రిక్ వచ్చిందన 1 ఇంచ్ విడుతు ఉంటుంది, అలాగే లెంత్ వచ్చిందన మనకి బ్లౌజ్ నెక్ రౌండ్కి అలాగే బాటంలో ఎంత కావాలో చూసుకొని అంత రెడీ చేసుకోవాలి. టోటల్ ఇది 2 కలర్లో రెడీ చేసుకోవాలా, శారీ ఫ్యాబ్రిక్లో ఒకటి బ్లౌజ్ ఫ్యాబ్రిక్లో ఒకటి. ఇప్పుడు నేను ఫస్ట్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్లో రెడీ చేసుకుంటున్నాను. ఇది అయిన తర్వాత ఇప్పుడే మనము శారీ కాంట్రాస్ట్ పీస్ అనేది రెడీ చేసుకున్నాము. దానికి నెక్ రౌండ్ మాత్రం ఓకే మధ్యలో మాత్రం అనేది అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ అటాచింగ్ మార్జిన్ వచ్చేసిందన మనకి కరెక్ట్గా 1/4 ఇంచ్ అనేది ఉంటుంది. మనకి ఎక్స్ట్రా మార్జిన్ ఏమి ఇక్కడ మనకి ఉండదు. ఓకే, 1/4 ఇంచ్ పైన మనం దీన్ని అటాచింగ్ అనేది చేయకూడదు. అయిన తర్వాత ఇప్పుడేం మనము పైపింగ్ అటాచింగ్ చేసినాము. ఒక లైనింగ్ తీసుకునేదన
సేమ్ ఇప్పుడు ఈ ప్యాచ్ ఎంత ఉంటుందో సేమ్ అంత లైనింగ్ అనేది తీసుకోవాలన్నమాట. దాని కింద పెట్టి దానిపైన ఈ ప్యాచ్ అనేది పెట్టిందన్న మనమేమి ఇప్పుడు పైపింగ్ అటాచింగ్ చేసినాము సేమ్ ఆ స్టిచ్ పైనే ఈ స్టిచ్ అనేది వేయాలన్నమాట. ఇది వేసే టైంలో మనము కరెక్ట్గా చూసుకోవాలి. లైనింగ్ బాడీ ఫ్యాబ్రిక్ రెండు ఒకే మాదిరిగా అటాచింగ్ కావాలి. ఇప్పుడు సరే మధ్యలో ఉండే లైనింగ్ను కట్ చేసి తీసేయండి. ఇదైన తర్వాత మనకి ఫుల్ రౌండ్ వచ్చిందన్న మనకి షేప్ ఉంటుంది కాబట్టి ఒక 1/4 ఇంచుకి ఫుల్ రౌండ్ అప్ న్యాచెస్ అనేది వేసుకోండి. ఓకే, ఇది వేసుకునే టైంలో మీరు మనం వేసిన స్టిచ్ అనేది కట్ కాకుండా చూసుకొని న్యాచెస్ అనేది వేసుకోండి. మొత్తం రౌండ్ మొత్తం సర్క్యులేషన్ ఈ న్యాచెస్ అనేది మీరు వేసుకోవాలన్నమాట. ఇదైన తర్వాత మనము ఇప్పుడేమి కాంట్రాస్ట్ ఉండదు కదా శారీ ఫ్యాబ్రిక్, ఆ కలర్ థ్రెడ్ అనేది చేంజ్ చేసి లైనింగ్ అంతా ఇన్సైడ్ వేసి ఇప్పుడు మనము పైపింగ్ పక్కలో అనేది ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. ఈ పక్కలో వేసేటప్పుడు స్టిచ్ వచ్చిందనే మనకి ఏమన్నా పైపింగ్ని ఫస్ట్ చెక్ చేసుకోవాలన్నమాట, కరెక్ట్గా ఉండదా లేదా అని చెప్పేసి చెక్ చేసుకొని ఇన్సైడ్ లైనింగ్ని కొంచెం టైట్గా పట్టుకొని మనము స్టిచ్చింగ్ అనేది వేస్తే చాలా నీట్గా అనేది ఇది వచ్చేస్తుంది పైపింగ్ పక్కలో అనేది స్టిచ్. ఓకే, ఈ స్టిచ్ అంతా మొత్తము కంప్లీట్ అయిన తర్వాత ఒక కిత అంతా చెక్ చేసుకొని ఈ పీస్ని అనేది సైడ్కి ఎత్తి పెట్టుకోండి. దాని తర్వాత ఇప్పుడు బాడీ పీస్ తీసుకునేదన అప్పుడే చెప్పినాను కదా పైపింగ్, అంతకుముందు మనము బ్లౌజ్ ఫ్యాబ్రిక్లో చేసినాము, ఇది వచ్చిందన శారీ ఫ్యాబ్రిక్లో, అంటే కాంట్రాస్ట్ చేంజ్ అయింది పైపింగ్. ఇక్కడ సేమ్ అలాగే రెడీ చేసుకునేదని ఇప్పుడు సేమ్ అదే 1/4 ఇంచ్ మార్జిన్ పెట్టి అటాచింగ్ అనేది చేస్తున్నాను. ఇది సింగిల్ పీస్ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ టర్నింగ్లో రింకల్స్ అనేది చాలా వస్తుంది అనమాట. అలాగ రింకల్స్ రాకుండా లూజ్ రాకుండా మనము ఈ పైపింగ్ అనేది అటాచింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మధ్యలో వచ్చిందన న్యాచెస్ అనేది వేసి నీట్గా టర్న్ చేసుకోవాలి. ఓకే, అంటే మనం వేసిన పైపింగ్ దారం అనేది కట్ కాకూడదు. ఓకే, ఇది అయిన తర్వాత నేను ఇక్కడ ఒక పీస్ మాత్రమే చూపిస్తాను, మరొక పీస్ మీరు సేమ్ ఇలాగే ఆపోజిట్ అనేది రెడీ చేసుకునేయండి. బాడీ ఫ్యాబ్రిక్ కింద పెట్టిందన పైన లైనింగ్ అనేది వేసుకొని ఇప్పుడేం మనము పైపింగ్ అటాచింగ్ చేసినాము సేమ్ ఆ స్టిచ్ పైన ఈ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఓకే, ఎందుకంటే ఆ స్టిచ్ పైన సేమ్ వచ్చిందంటే అప్పుడు మనకు పైపింగ్ టాప్ సైడ్ ఇన్సైడ్ రెండు వైపులా ఒకే మాదిరిగా అనేది మనకి కనబడిస్తుంది. పైన అటాచింగ్ చేసినప్పుడు ఒకసారి లోపల అటాచింగ్ చేసినప్పుడు ఒకసారి వేసినామంటే మనకి ఆ ఫినిషింగ్ అనేది నీట్గా రాదు. కాబట్టి ఇప్పుడు ఎక్స్ట్రా ఉండే ఫ్యాబ్రిక్ని అంతా కటింగ్ అనేది చేస్తున్నాను. ఓకే, మనకి ఇక్కడ 1/4 ఇంచ్ మార్జిన్ అనేది ఉంటుంది. ఇప్పుడు సేమ్ టర్నింగ్ పాయింట్లో వచ్చిందని మనము ఒక 1/4 ఇంచ్కి న్యాచెస్ అనేది వేసుకుంటున్నాను. ఇది న్యాచెస్ అంతా అయిన తర్వాత ఓకే లైనింగ్ వచ్చిందన ఇన్సైడ్కి టర్నింగ్ చేసుకుంటున్నాం. తర్వాత మనకి ఇప్పుడేం పైపింగ్ అటాచింగ్ చేసినామో సేమ్ ఆ స్టిచ్ పైపింగ్ పక్కలనే ఈ స్టిచ్ అనేది వేయాలన్నమాట. వేసే టైంలో కూడా మనము ఒకసారి చెక్ చేసుకొని ఫస్టే ఈ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ వేసే టైంలో మనకి పైపింగ్ ఒకే లెవెల్లో వచ్చేలాగా చూసుకొని స్టిచ్చింగ్ అనేది వేయండి. ఓకే, ఈ పైపింగ్ మొత్తానికి స్టిచ్చింగ్ అని అయింది. ఇలా అంటే ఆపోజిట్ పీస్ కూడా సేమ్ రెడీ చేసి పెట్టుకోండి. ఓకే, వీడియో లెంత్ అవుతుందని నేను ఇక్కడ ఒక్క పీస్ మాత్రమే చూపించినాను. ఓకే, దాని తర్వాత ప్యాచ్ అనేది తీసుకునిందన ఇప్పుడు దానిపైన మనం ఇప్పుడేం బ్లౌజ్ పీస్ అనేది రెడీ చేసినాము సేమ్ కింద మనకి లైనింగ్ అనేది ఫస్ట్ అటాచింగ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ అనేది పైన చేసుకొని మనము ఇప్పుడు ఈ పీస్ అనేది అటాచింగ్ అనేది చేస్తున్నాను. ఓకే, అటాచింగ్ చేసే టైంలో ఇది వచ్చిందన ఇన్సైడ్ ప్యాచ్ వర్క్ అనమాట. ఓకే, ఇన్సైడ్ ప్యాచ్ వర్క్ వేరే, టాప్ సైడ్ ప్యాచ్ వర్క్ వేరే. ఇది వచ్చిందన మనకి ఇప్పుడు ఇన్సైడ్ ప్యాచ్ వర్క్. ఇప్పుడు మనము లైనింగ్ ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ షేప్ ఎలాగ ఉంటుందో దాన్ని చూసుకొని నీట్గా అనేది ఇక్కడ మనము అటాచింగ్ అనేది చేయాలన్నమాట.
ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా కానీ ఇప్పుడు కట్ చేయడంలో కానీ కుట్టడం కానీ ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే నాకు కమెంట్ చేయండి. అయినంత తొందరగా నేను రిప్లై అనేది మీకు పెడతాను. ఓకే, ఇప్పుడు ఇటువైపును సేమ్ అటువైపు ఏం గ్యాప్ వచ్చిందో సేమ్ దాన్ని చూసుకొని సేమ్ ఇటువైపు సేమ్ మార్జిన్ అనేది మనము మెయింటైన్ చేయాలి. అప్పుడే చూడడానికి మనకి డిజైన్ అనేది చాలా నీట్గా అనేది ఉంటుంది. ఇటువైపు ఒక షేప్ అటువైపు ఒక షేప్ ఉంటే బాగుండదు. ఓకే, దాన్ని చూసుకొని ఇన్సైడ్ ప్యాచ్ వర్న్ నీట్గా అనేది మనము అటాచింగ్ అనేది ఫినిషింగ్ అనేది చేసుకుంటుని ఇప్పుడు వచ్చిందన్న నెక్స్ట్ మనకి ఇన్సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా. ఓకే, దాన్ని అంతా కట్టింగ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటాను. ఓకే, మొత్తం రౌండ్ ఇలాగ కట్ చేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకునేయండి. దాని తర్వాత ఇప్పుడు లైనింగ్ అండ్ బాడీ రెండు చేరిందన అవుట్ లైన్ ఫుల్ రౌండ్ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఈ రౌండ్ స్టిచ్ చేసే టైంలో కూడా మనం చూసుకోవాలి, ఎందుకంటే ట్విస్ట్ రాకుండా మనము ఈ రౌండ్ స్టిచ్ అనేది ఫినిషింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకే, అదైన తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, అంటే బాడీ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ది, దాన్ని మొత్తము రౌండ్ కట్ చేసి నీట్గా తీసేయండి. ఈ తీసే టైంలో మనకి లైనింగ్ ఎప్పుడు కానీ రెడీ ఉంటుంది, బాడీ పీస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది, దాన్ని మాత్రము కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇదైన తర్వాత బాటమ్స్ మనకి హాఫ్ అన్ ఇంచ్ ఇక్కడ మార్జిన్, హాఫ్ అన్ ఇంచ్ ఇక్కడ మార్జిన్ మ్యాచెస్ అనేది వేసుకొని ఇప్పుడు స్కేల్ కానీ లేదంటే టేప్ కానీ స్ట్రైట్గా పట్టుకొని మార్క్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకి 3 పీసెస్ అటాచింగ్ అనేది అవుతుంది, అందుకోసమని ఈ మార్క్ అనేది చేసుకోవాలన్నమాట. తర్వాత ఒక పీస్ తీసుకొని దాన్ని ట్రయాంగిల్ షేప్లో ఫోల్డింగ్ అనేది చేసుకొని ఈ మధ్యలో పెట్టేయండి. ఎందుకంటే ఇక్కడ చాలా గ్యాప్ ఉంటే చూడడానికి బాగుండదు, అందుకోసమని నేను సెంటర్లో మిడిల్లో పెట్టిందన ఈ పీస్ అనేది అటాచింగ్ అనేది చేస్తున్నాను. ఓకే, అటాచింగ్ అయిన తర్వాత బాటమ్ సైడ్ ఇప్పుడేం మనము మార్కింగ్ అనేది చేసినాము, ఆ మార్కింగ్ పైన సేమ్ కాంట్రాస్ట్ పైపింగ్ అనేది పెట్టిందని అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ అటాచింగ్ ఆ మార్కు ఈ అటాచింగ్ రెండు ఒకే మాదిరిగా ఉండాలన్నమాట, అప్పుడు మనకి ఒకే లెవెల్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా లైనింగ్ అనేది తీసుకొని దానిపైన పెట్టిందని నేను టర్న్ చేసి కిందకి పోయేలాగా పెట్టుకొని ఇప్పుడు సేమ్ పైపింగ్ ఏం అటాచింగ్ అనేది చేసినానో ఆ అటాచింగ్ పైన ఈ స్టిచ్ అనేది వేసుకుని దాన్ని టర్న్ చేసిందన ఇప్పుడు మనకి బాడీ మార్జిన్ అంతా ఆ పీస్ మధ్యలో పోయేలాగా పెట్టుకొని ఈ స్టిచ్ అనేది వేస్తున్నాను అనమాట. ఇదైన తర్వాత మనకి సేమ్ పైపింగ్ పక్కలో సేమ్ అదే స్టిచ్ అనేది కంటిన్యూ చేస్తున్నాను. ఒకే మార్జిన్ వచ్చేలాగా చూసుకోండి. ఓకే, మొత్తము ఒకే మార్జిన్ ఒకే స్టిచ్ లెవెల్ వచ్చేలాగా చూసుకొని ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్ దాన్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకునేదన డాట్ అనేది పడుతున్నాను అనమాట. ఓకే, ఇది వచ్చిందన కరెక్ట్గా మనకి బ్లౌజ్లో అర్థము దాంట్లో అర్థం అన్నమాట, కాలు భాగానికి ఉంటుంది. ఈ డాట్ వచ్చిందన మనకి హాఫ్ అన్ ఇంచ్ విడుతూ 3 ఇంచ్ లెంత్ అనేది ఉంటుంది. ఇప్పుడు వచ్చిందన మనకి స్టిచ్చింగ్ అంతా మొత్తము కంప్లీట్ అనేది అయ్యింది. ఓకే, ప్యాచెస్ అంతా నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చిండేది. ఇప్పుడు వచ్చిందన మధ్యలో ఓకే మనకి బ్లౌజ్ మధ్యలో ఒక బటన్ అనేది పెట్టిందన ఈ ఫినిషింగ్ లుక్ అనేది ట్రెండింగ్కి చేంజ్ చేసినాను. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కానీ కొత్తగా వచ్చి నా ఛానల్ని విజిట్ చేసింటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కలో ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ డిజైన్స్ అయినా నేను అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది చాలా తొందరగా అనేది వస్తుంది. ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేయండి, అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ తర్వాత వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. ఓకే, బాయ్.